2009. And he belongs to a very noble family where the whole family is full of social workers. And he is a prestigious award winner of he was a prestigious gold medal award winner of Rashtrapati by Srimati Draupadi Murmu. Dr. Samaram has been National President for Indian Medical Association in the year of 2009 and 2010. Dr. Samaram is instrumental in collecting more than 1 lakh units of blood from voluntary blood donors. Thank you very much, sir. Dr. Samaram, we would like to have your message for the Indian Organization of Rare Disease and the participants. Thank you. Rare diseases అధినేత, రేర్ డిసీజ్కి అధినేత ముత్యాల రామయ్య గారికి, మాకు ఆత్మీయులైనటువంటి డాక్టర్ పట్టారయ్య గారికి, ఇంకా ఇక్కడ అందరూ మహానుభావులు వారికి, మా సోదర సోదరిమణులందరికీ కూడా వెరీ ప్లెజెంట్ గుడ్ మార్నింగ్. ఇవాళ సైన్స్ డే, అలాగే రేర్ డిసీజ్ డే. రేర్ డిసీజ్ డే ఇవాళ ఎందుకు పెట్టారంటే, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి రోజు రేర్ డిసీజ్ డే. ఫిబ్రవరి నెల చివరి రోజు ఇవాళ. మరి ఈ సంవత్సరం 28 రోజులే మనకి. అంచేత ఈ రేర్ డిసీజ్ డే సందర్భంలో మరి రామయ్య గారు పూర్తిగా దాంట్లో ఎంతో ఉన్నారు. అది రామయ్య గారు దీన్ని అరేంజ్ చేసిన గారికి అభినందన చేస్తూ, ఇక్కడ మీ అందరూ నిజంగా రేర్ డిసీజ్ అని అంటే ఇవాళ మాత్రం విచిత్రంగా ఫస్ట్ టైం నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా గురించి చెప్పిన విషయం ఫస్ట్ టైం చూసాను. దిస్ ఈజ్ రేర్, వెరీ రేర్. రేర్గా అది ఫస్ట్ టైం విన్నాను నేను అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తెలుసు, దాన్ని ఉపయోగిస్తున్నాను వేరే విషయం. కానీ నా గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పడం అనేది రేర్ అంటే నాకు ఫస్ట్ టైం కానీ అంటే ఇంత రేరు అన్నీ కూడా ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. ఆ రేర్ డిసీజ్ గురించి నన్ను మాట్లాడమన్నారు, నేను మాట్లాడతాను. కానీ కృష్ణబాబు గారు చాలా దగ్గర చెప్పారు, చాలా గవర్నమెంట్ సైడ్ నుంచి వెరీ ప్రాక్టికల్ పాయింట్స్ చెప్పారు. ఈజ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. డాక్టర్ కృష్ణబాబు గారు ఏఎస్ఎన్స్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. అలాగే పాల్ గారు, ఆయన కూడా నీతి ఆయోగ్ మెంబర్, ఆయన గారు కూడా నిజంగా రేర్ డిసీజ్ మొత్తం దింపేశారు. నేను చెబుదాం అనుకున్నానండి ఆ డిసీజ్ గురించి. ఎంత పొడుగు ఒక్క పేరు మనకు తెలియదు. ఎవరికి అర్థమైందా? ఎవరికి అర్థం ఉండదు. మీకు ఎవరికి అసలు బొరకెక్కు ఉండవు, అర్థం కాదు, బొరకెక్కు ఉండవు. కానీ నేను కొన్ని విషయాలు మాత్రం నేను అందరూ ఇంగ్లీష్లో మాట్లాడారు కానీ నేను తెలుగులో అనుకున్నాను. ఎందుకంటే అందరూ మనవాళ్ళే, మన తెలుగు వాళ్ళే. అంచేత ఎందుకు పరాయి భాష మనకి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఐఎంఏ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను మొత్తం ఇండియా తిరిగినా ప్రతి చోట నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ 1 or 2 minutes తెలుగులో మాట్లాడేవాడిని. ఎందుకంటే నాకు ఒకటి ఉంది, మాతృదేవతని, మాతృమూర్తిని, మాతృభాషని, మాతృదేశాన్ని గౌరవించిన వాడు దుర్మార్గుడు అని. నేను ఆ దుర్మార్గుల లిస్టులోకి వెళ్ళకూడదని చాలా జాగ్రత్త పడుతుంటాను. అంచేత ఎక్కడికి వెళ్ళినా సరే ముందు తెలుగులో మాత్రం మాట్లాడతాను. 2 ముక్కలు మాట్లాడితే ఇప్పుడు మాత్రం అంతా తెలుగులో మాట్లాడతాను. అలాగే మాట్లాడేవాడిని. వాళ్ళకి మా తెలుగు భాష దేశ భాషలందుకు తెలుగు లెస్స అని అన్నారు కదా అన్ని భాషలను. మన నిజంగా మన భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ నాకు తెలియదు, కానీ మన భాష చాలా మధురమైంది. ఈ రోజుల్లో తెలుగు చదవడం రావట్లేదు, తెలుగు మాట్లాడాలన్నా తెలుగు రాయాలంటే వాళ్ళు చదువుతున్నారు కానీ అన్నీ తప్పులే రాయడం, అన్నీ తప్పులు. అసలు పేపర్ చదవలేరు, అంత ఏ మొక్క చదవలేరు. అది వద్దు. మనందరం తప్పకుండా మన భాషను నేర్చుకోవాలి, తప్పకుండా నేర్చుకోవాలి, చక్కగా నేర్చుకోవాలి. చాలా బాధగా ఉంటుంది నాకు ఇటీవల చూస్తుంటే, పిల్లల్ని చూస్తే 10th క్లాస్ పాస్ అవుతున్నారు, BA పాస్ అవుతున్నారు, డిగ్రీ MA పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవుతున్నారు, కానీ తెలుగులో మాత్రం 2 ముక్కలు రాయలేదు. సరిగ్గా తప్పు లేకుండా ఒక్క వర్డ్ కూడా రాయలేకుండా ఉన్నారు. అంచేత అది తెలుసుకుందాం. రేర్ డిసీజ్ గురించి తెలిసేప్పుడు ఇది కూడా రేర్ అయిపోయింది. మాతృభాష కూడా మర్చిపోయి మాట్లాడే పనులు అది మనం మాట్లాడాలి. ఇప్పుడు అలాగే
పాల్ గారు చాలా విషయాలు చెప్పారు, మా నీతి ఆయోగ్లో వండర్ఫుల్గా చెప్పారు ఆయన కూడాను. నేను ఎక్కువ కొన్ని విషయాల మీద వీళ్ళందరూ మాట్లాడితే నేను కొంత మీద కొన్ని విషయాలు వరకే చెప్తాను. రేర్ డిసీజ్ అని దేని అనగలం అసలు మనం అనేది రకరకాల డెఫినేషన్స్ వచ్చాయి రేర్ డిసీజ్ అనేది. కానీ మరీ రేర్ అనేది అప్ టు 10,000 రేర్ డిసీజ్ ఉన్నాయి. అప్ టు 10,000 రేర్ డిసీజ్, కొంత 20,000 రేర్ డిసీజెస్ అని ఇందా లిస్ట్ చూశారు కదా. అదే డిసీజ్ రేర్ డిసీజ్ చాలా లిస్ట్ అంతా మీకు అండర్స్టాండ్ కూడా. దాంట్లో 70-80 to 80% అన్ని జెనెటిక్గా మనం పుట్టుకతోనే మన ప్రతి కణంలో కూడా మనందరికీ హ్యూమన్ సెల్లో 23 pairs క్రోమోజోమ్స్ ఉంటాయి కదా. 23 ఒక పేరేమో సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం, తక్కిన 22 pairs ఏమో మామూలు ఆటోజోమ్స్ అంటాం. ఈచ్ క్రోమోజోమ్ 2 ఉంటుంది. ఒక పేరు 2 పేరెంట్ 2 కదా. ఒక దాని మీద కనీసం 25 to 30 జీన్స్ ఉంటాయి ఒక్కో దాని మీద. ఆ రంగా చూసిన మాత్రం 20,000 20 to 30,000 ఉంటాయి జీన్స్ ప్రతి ఒక్క. ఆ రంగా కొన్ని లక్షల జీన్స్ ప్రతి ఒక్క కణంలో ఉంటాయి. ఆ ప్రతి కణంలో ఈచ్ సెల్ పొజిషన్ ఒక్కొక్క జీను ఒక రకమైన ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక రకమైన క్యారెక్టర్ని. అది మన సెక్స్ అనేది లేకపోతే మన బాడీకి సంబంధించిన కానివ్వండి, ఏదో రోగాలకు సంబంధించిన అన్నింటికి ప్రతిస్తుంది. మనకి రకరకాల హీమోఫిలియా రావాలంటే ఒక జీన్, థాలసీమియా రావాలంటే ఇంకో రకం జీన్. ఇది అలాగే ఇంకో రకంటే మీకు తెలిసిన సికిల్ సెలీమే ఇంకో రకంగా. ఏ రకంగా డిసీజ్ రావాలన్నా డిసీజ్కి అలాగే జీన్స్ ప్రతినిధులు అయ్యి ఉంటాయన్నమాట. ఆ అబ్నార్మల్ మెజార్ అంచేత ఆ అబ్నార్మల్స్ జెనెటిక్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. మన జీన్స్ ప్రతి ఒక్కరు మాత్రం అందరం కూడా బయాలజీ స్టూడెంట్సా కాదా, డాక్టర్స్ అవునా కాదని కాదు, కానీ మన గురించి మనం తెలుసుకోవాలి. మన శరీరం అంతా కోటాను కోట్ల కణాల యొక్క సమూహం. ఆ సమూహం గురించి దాంట్లో ఎందుకు మన గురించి మనం తెలుసుకోవాలి. అది ప్రతి ఒక్క కణం గురించి తెలుసుకోండి. ఆ కణంలో ఎన్ని జీన్స్ ఉండి ఎన్ని క్రోమోజోమ్స్ తెలుసుకోండి. ఆ క్రోమోజోమ్స్ జీన్స్ ఉండి కొంచెం ఈ జీన్స్ ఒక 12 తెలుసుకోండి. ఇప్పుడు మనం డిఎన్ఏ అంటాం, వాళ్ళు డిఎన్ఏ సరిపోలేదు, డిఎన్ఏ గురించి చెప్పేస్తాం, జీన్తో కుదురుతుంది అంటాం, ఆర్ఎన్ఏ అంటాం. వాటి డిఎన్ఏ ఒక్కసారి మన గూగుల్లోకి వెళ్ళండి, మన ప్రతి వాళ్ళ చేతిలోనే ఇది ఉంది. ఒక్కసారి గూగుల్ వాటి సెల్, వాటి స్ట్రక్చర్, వాటి డిఎన్ఏ, వాటి ఆర్ఎన్ఏ తెలుసుకుందాం. మనం ఎంత పెద్ద కష్టం, వెరీ సింపుల్. ఎందుకని చెబుతున్నా అంటే ఇప్పుడు రేర్ డిసీజ్ గురించి తెలియాలంటే కూడా మీరు ఎంతమంది మరి రేర్ డిసీజ్ గురించి చూశారు. కానీ ఇప్పుడు ఈ సెమినార్కి వస్తున్నారంటే రేర్ డిసీజ్ అంటే ఏమిటి అనేది కూడా ఒకసారి మీరు చూడాల్సింది. చూశారు కదా, చూడాలి. చూస్తే ఇంతమంది ఇక్కడ వస్తారు, అయితే రారు. అసలు ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తారు. వాట్ ఆర్ ది రేర్ డిసీజ్, ఎందుకు రేర్ డిసీజ్, అసలు రేర్ డిసీజ్ అంటే ఏమిటి, దేన్ని అంటారు? ఎప్పుడు అంటే చాలా అరుదుగా ఉండేదని. ఈ అరుదుగా ఉన్నవి దానికి మరి ఇప్పుడు ఇంతమంది చూడండి, అరుదుగా జబ్బులకి మందులు లేవు, చాలా మందులు లేవు. మందులు ఉన్నా తయారు చేయడానికి ఫార్మా కంపెనీ ముందుకు రావట్లేదు. ఇప్పుడు రామయ్య గారి తపనంతా అదే. ఆ పాల్ గారు చెప్పింది, కృష్ణబాబు గారు చెప్పింది కూడా అంతే. డిసీజ్ని తెలుసుకున్న డిసీజ్కి మరి ఫార్మా కంపెనీస్ కానీ సైంటిస్టులు కానీ రేర్ డిసీజ్ కదా అని దాని తగిన రీసెర్చ్ చేయట్లేదు, దాని తగిన మందు కోసం ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు ఎంతో సైన్స్ అంతా డెవలప్ అయిపోయింది. జన్యు థెరపీ అంటున్నాం, జెనెటిక్ ఇంజనీరింగ్. ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ వచ్చింది, ఈ ఇంజనీరింగ్ వచ్చింది, ఆ ఇంజనీరింగ్ వచ్చింది, కానీ జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి మనం ఎక్కువ. కానీ అది మనకు సంబంధించింది, మన బ్రతుక్కి సంబంధించింది, మన మనువుడికి సంబంధించింది. ఆ జెనెటిక్ ఇంజనీరింగ్లో ఎంతో ప్రోగ్రెస్ కావాలి, దానికి ఎంత రీసెర్చ్ కావాలి. ఆ జెనెటిక్ ఇంజనీరింగ్ని మనం చేసామంటే ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ ఎంత వచ్చేసిందంటే అసలు మనం ఎలాంటి మనుషులు కాదు అలాగే. మనకు ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్లో ఇప్పుడు సుమారు షుగర్ వస్తుంది, లేదు ఇంకోటి వస్తుంది. వీటికి మూల కారణం జన్యు సంబంధమైంది. ఆ జీన్స్ని మనం మొదట్లోనే మనం తీర్చేసి మనం ఇంకో జీన్ ప్రవేశపెడితే హెల్తీ జీన్ని ఆ జబ్బు రాకుండా చేస్తాం. ఇప్పుడు నల్లగా పుడతారు, అమ్మా నాన్న నల్లగా ఉంటారు, మనం తెల్లగా పుట్టాలంటాం. మనం చేయొచ్చు. మన జపాన్లో ఒక బేబీ డెలివరీ చేశారు.
ఎలా అంటే ఆర్టిఫిషియల్ వూమ్, ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ గర్భము. ఆ కృత్రిమ గర్భం ఏం చేశారంటే పురుషుని యొక్క వీరికణము, స్త్రీ యొక్క అండాన్ని అవుట్ సైడే పెట్టేసి, మేమందరం ఇవన్నీ ఇప్పుడు చూసాం, ఫెర్టిలిటీ సెంటర్ ఇవన్నీ చూస్తున్నాం కదా, అక్కడ ఐవీఎఫ్లు ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇక్సీ మెథడ్ అని వింటున్నారు కదా. ఇక్సీ మెథడ్ ఒక బయటికే ఆ ఎగ్గు తీసుకున్నారు, బయటే స్పెర్మ్ తీసుకున్నారు, రెండు కలిపి ఏం చేసి 2 రోజులు 4 రోజులు 6 రోజులు బయటే పెట్టేసి లోపలికి భూమిలో పెడుతున్నారు. ఐవీఎఫ్లు టెక్నిక్లు వాటింట్లో కూడా వాళ్ళు వేసారంటే అసలు తల్లి గర్భంలో పెట్టల. ఎందుకంటే రేర్ డిసీజ్ని మనం చెయ్యాలంటే, రేర్ డిసీజ్ గురించి మనం రాకుండా చెయ్యాలంటే మన ఆలోచన ధోరణిలో మనం అంచేత థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ. థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ వస్తేనే మా ముత్యాల రామయ్య గారు పడే తపన సఫలం అవుతుంది. ఇప్పుడు ఎందుకు తల్లి పని, ఇప్పుడు చాలా పిల్లలు ఒక బిడ్డ కంటే కొంత పిల్లలే కంటల్లా, కొంతమంది అయితే ఎందుకంటలా ఆ టైం పెట్టలేకపోతారు. కాంట్ ఎఫర్డ్, వీ కాంట్ ఎఫర్డ్ అంటున్నారు పిల్లలు. ఎందుకు అది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు చదువుతున్నట్టయితే వీ కాంట్ ఎఫర్డ్ అంటున్నారు. డాక్టర్లు కూడా అలాగే కొంతమంది కాంట్ ఎఫర్డ్ అంటారు. ఒక్క బిడ్డతో వాళ్ళు పడి చదువుతున్నారు. అయితే ఎక్కడ సంవత్సరం పాటు 2 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు పిల్లలు పెద్ద చేసేదాకా మనం ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆర్టిఫిషియల్ వూమ్ మన జపాన్లో ఆల్రెడీ ఒక వెళ్ళారు. వాళ్ళు చేసి ఒక వూమ్ తయారు చేసి దాంట్లో పెట్టి మొత్తం సంబంధించినంతా అక్కడే మేటిఫై చేసి ఆ బిడ్డను చేసి వాడు వేసి ఎంతవరకు చేయాలని పెట్టుకున్నారంటే వాళ్ళు మనకి ఏ కలర్ అంటే కలరు, ఏ రకంగా కళ్ళు కావాలంటే కళ్ళు, ఏ రకంగా ముక్కు కావాలంటే ముక్కు, ఏ రకంగా ఫ్యూచర్ ఆ రంగా కావాలని చెప్పేసి ఆ రంగా జీన్స్ని కూడా అవుట్ సైడ్ హరుగోవింద్ కరోనా ఒక న్యూ జీన్ క్రియేట్ చేసి అవుట్ సైడు యూనిసిల్లార్ ఆర్గనైజర్లో ప్లేస్ పెట్టి దాని క్యారెక్టర్నే మార్చాడు అరుగోవింద్ కరోనా. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చాడు. మన తెలుగువాడు, మన ఆంధ్రుడు, మన భారతీయుడు. వీ ప్రౌడ్ ఆఫ్ హిమ్, వీ గాట్ నోబెల్ ప్రైజ్. ఆ రంగా జెనెటిక్స్ జీన్స్ ప్రకారం వచ్చినట్లు ఈ కథ ఎందుకు ఈ విషయంతో చెప్పానంటే ఆర్టిఫిషియల్ మనం ఆరంగా థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ అంటే రేర్ డిసీజ్ దాంట్లో 80% రేర్ డిసీజు, 80% రేర్ డిసీజ్ని మనం రాకుండా చేస్తాం. దానికి కావాల్సిన ఏంటి, మన ఆలోచన ధోరణి మార్పు రావాలి. దానికి మనం సైంటిస్టులు, ప్రభుత్వం ఈ 3 యాక్ట్ చేయాలి. రీసెర్చ్ బాగా జరగాలి. రీసెర్చ్ బాగా జరిగితే అందులో రాబోయే తరం అంతా మీది యూత్. ఇక్కడ చాలా మంది ఉన్నారు, 80% యూతే ఉన్నారు. మీరు వైబ్రెంట్గా ఉండండి, థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ. మన మోడీ గారు వికసిత భారత్ అంటున్నారు. వికసిత భారత్ 2047కి భారతదేశం అగ్రరాజ్యాల సరసన ఉండాలంటున్నారు మోడీ గారు. లేదా నంబర్ 1గా ఉండాలి ప్రపంచంలో అంటున్నారు. ఉండాలంటే ఎప్పుడే ఉంది మన ఆలోచన ధోరణిలో యూత్ ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ అని గుర్తుంచుకోండి. అప్పుడే ఈ వికసిత భారత్ అనేది కళ సాకారం అవుతుంది. 2047 ఎంతకాలం లేదు ఇక. అంటే మనం కృషి చేయాలి. అంచేత ఈ రేర్ డిసీజ్ని మాట్లాడే ముందు మన రంగా కొన్ని విషయాలు చెబుతాను. కానీ ఈ రకంగా నా మనసులో మాట, నా ఆవేదన మీ ముందు పెడుతున్నాను. మనం ఆ రకంగా మారాలి. అందరు డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా అసలు డాక్టరే అవసరం. మనలో ఆ రకమైన ఆలోచన ధోరణి ఉంటే, ఇప్పుడు ముత్యాల ఆయన మెడికల్ డాక్టర్ కాదు, ఆయన ఫార్మకాలజీకి సంబంధించినటువంటి ప్రొఫెసరు, దాని స్పెషల్. కానీ ఆయన నేను మెడికల్ డాక్టర్ కాదే, నేను మెడికల్ డాక్టర్ కానీ ఫార్మకాలజీ మనిషినే అని ఆగలేదే. ఎందుకని ఆయన ఇంత తప్పును బట్టి ఇంత చేస్తున్నారు, ఇంత ఇదిగా చేస్తున్నారు, ఎందుకు సాధిస్తున్నారు? అది కావాలి మనకి. అప్పుడు మెడికల్ డాక్టర్ అవ్వాలి. దీంట్లో మెడికల్ ఉన్నవాళ్ళు మీరు డాక్టర్ అందరూ మెడిసిన్ వాళ్ళకి కావాల్సిన లేదు. మనకు ఆలోచన చేయిస్తాం. ఇప్పుడు కృష్ణబాబు గారు డాక్టర్ కాదు, కానీ ఆయన ఇప్పుడు ఎంఓఏ మీద సైన్ చేశారు. ఆయన ఉన్న వీళ్ళు ఆయన చేయడానికి. అంచేత మన ఆలోచన ఈ రేర్ డిసీజ్ వల్ల జరిగే ఇబ్బందులు ఎంత అంత కాదు. మరి ఏంటి సో మరి కామన్ డిసీజ్ మనం చూస్తున్నాం.
హెచ్ఐవి ఉంది, దానికి రాకుండా వ్యాక్సిన్ ఉందా? లేదు. మలేరియా వస్తే ఎంతమందో మలేరియాతో చనిపోతున్నారు, మలేరియా వ్యాక్సిన్ ఉందా? లేదు. షుగర్ ఉంది, ఎన్నో హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, సెరిబ్రల్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి, కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. వ్యాక్సిన్ ఉందా? రాకుండా లేదు. ఎందుకు ఇవ్వలేము? అందుకని మనం ఆ రంగం లేని దాని గురించి, అలాగే జెనెటిక్స్, ఇప్పుడు ఈ రంగా రేర్ డిసీజ్ అనేట్లో కూడా ఆ రంగా ప్రివెన్షన్ కోసం మనం ప్రయత్నం చేయాలి. జెనెటిక్ ఇంజనీరింగ్ వస్తే 80% డిసీజ్ని మనం కంట్రోల్ చేస్తాం. మీరు ముత్యాల రామయ్య గారు ఆయన ఏ తపన పడుతున్నారో, ఆవేదన పడుతున్నారో అది సాధిస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎంత సహజ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మార్చేస్తుంది ప్రపంచాన్ని. మనిషి రోబో టెక్నాలజీ ఎంత రోబో టెక్నాలజీ వచ్చేసిన తర్వాత మనుషులే అవసరం, డాక్టర్లే అవసరం, రోబో ఆపరేషన్ చేసే స్థితి వచ్చేసింది. ఇప్పటికే మనం చూసాం ఎంత చేస్తుంది రోబో, దాంట్లో మెడికల్ ఫీల్డ్లో రోబోస్ చేస్తున్నవి. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇంకా మనుషులని రోబోలే చేసేస్తున్నాయి. అందుకని ఇప్పుడు మనం చూసిన యాక్చువల్గా రేర్ డిసీజ్ ఉందో జస్ట్ డీటెయిల్స్ కాలను ఏవేవో మేము బుర్రలో పెడుతున్నాం కాస్త. ఒకటి ఎలర్జీకి సంబంధించి కొన్ని ఎలర్జిక్ డిసీజ్ ఉన్నాయి, అలాగే ఇమ్యునాలజికల్ డిసీజ్ ఉన్నాయి, ఇమ్యూనిటీకి సంబంధించింది. కొన్ని ఎప్పుడు దొరదలే గోక్కుంటారు, సంవత్సరాలు గోక్కుంటారు, సంవత్సరాలు ఉంటారు, వాపులు వస్తుంటాయి, నో టెంపరీ ఎబిల్ డెవల్ వేసుకుంటాం, లేదా సెట్రిజిన్ వేసుకుంటాం, లేదా ఏదో ఎలాగ్రా వేసుకుంటాం, డాక్టర్కి వెళ్తాం, మందు అసలు వేసుకుంటూనే ఉన్నారు. ఈ ఎలర్జీ కేసులు మనకు వదిలేసి వచ్చేది ఆస్మా, ఉబ్బసం, జీవితాంతం వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎందుకు ఉండాలి, ఎందుకు బాధపడాలి? అవన్నీ ఎలర్జిక్ కండిషన్స్ మనం చేసుకోవాలి. అలాగే బెనైన్ నియోప్లాజం, ఒంటి నిండా గడ్డలు వస్తుంటాయి. బెనైన్ గారి నియోప్లాజం అంటే గడ్డ ట్యూమర్స్, నియోప్లాజం అంటే క్యాన్సర్ కూడా నియోప్లాజం అంటాం. మెలిగ్నెంట్ కాకుండా మామూలుగా కూడా గడ్డలు వస్తుంటాయి, బెనైన్ నియోప్లాజమ్స్ అంటాం. నియోప్లాజం అంటే ట్యూమర్, ఆ ట్యూమర్ ఏ ట్యూమర్ మెలిగ్నెంట్ ట్యూమర్ కావచ్చు. బెనైన్ అంటే క్యాన్సర్ కాని ట్యూమర్స్ ఉన్నాయి. అలాగే క్యాన్సర్ ఉంది, ఇవన్నీ కూడా రేర్ డిసీజ్. దాంట్లో ఇక్కడ కొన్ని రకాల క్యాన్సర్స్, ఇవన్నీ కొన్ని కార్డియాక్ అండ్ వాస్కులర్ కండిషన్స్ కొన్ని రకాలు అవి. అలాగే ఎండోక్రైన్ మెటబాలిక్ డిసీజ్ కొన్ని రకాలు, అన్నీ కాదు, రేర్ అని దాంట్లో. అలాగే రేర్ గ్యాస్ట్రోఎంటరాలజికల్ కండిషన్స్, రేర్ హెమటలాజికల్ డిజార్డర్స్, దాంట్లో హీమోఫిలియా, ఎప్లాస్టిక్ ఎనీమియా లాంటివి. అలాగే ఇన్ఫెక్షన్స్ డిసీజ్ కొన్ని రేర్ మస్కులోస్కెలిటల్ కండిషన్స్, కొన్ని రేర్ న్యూరలాజికల్ కండిషన్స్, కొన్ని రేర్ ఆప్థల్మాలజిక్ కండిషన్స్, కొన్ని రేర్ పీడియాట్రిక్ డిసీజెస్, కొన్ని రేర్ రుమటలాజికల్ డిసీజెస్, రేర్ స్కిన్ సాఫ్ట్ డిసీజ్ కండిషన్స్. నేను రేర్ అన్నాక నాకు గుర్తుకొస్తుంది, నిన్న ఒక ఆయన వచ్చాడు, నాకు ఈ జాయింట్లు నొప్పి ఉండే నడవలేకపోతున్నాను రెండు అన్నాడు. రెండు నడవలేదంటే నేను ప్రాక్టీస్ పెట్టి 50 సంవత్సరాలండి. ఈ 50 సంవత్సరాల్లో ఇది రెండో కేసుని చూసి నా వరకు నేను జనరల్ ప్రాక్టీషనర్. నేను ఇక్కడ నడవలేకపోతే నేను ఊరికి బ్లడ్ టెస్ట్ చేయించా, ఈ సిబిసి ఈఎస్ఆర్ దాంట్లోనే ఇవన్నీ ఉంటాయి కదా, పాలిమాసు, న్యూట్రోబస్, బ్లడ్ పిక్చర్ని కూడా రాశా. సో నాకు ఎందుకు అనిపించింది, దాంట్లో ఏమొచ్చింది సార్, సిక్కిల్ సెల్ది. ఏంటి సిక్కిల్ సెల్ అనేది చదువుకోవడం మనకి విశాఖపట్నంలో జాలర్లో ఉంటుంది సిక్కిల్ సెల్ గురించి. అది చదువుకున్నాం, ఏదో 2 మామూలు కేసులు చూసాం, కానీ నేను మాత్రం కేసు నేను చూడలేదు. చెప్తాను నీకు ఆ కేసు చూడను కదా. నేను ఊరికే జస్ట్ నేను కొన్ని అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక్కోసారి చేస్తుంటా. అలాగా చేస్తే దాంట్లో సిక్కిల్ సెల్ వచ్చిన బ్లడ్ పిక్చర్ ఇక్కడ నొప్పికి ఎందుకు ఎమర్జెన్సీకి ఎక్సర్సైజ్ తీస్తే ఫీమర్ ఉంటుంది కదా, హెడ్ ఆఫ్ ది ఫీమర్ ఆ ఫీమర్ పూర్తి కనబడలా. నా కళ్ళు ఏమైపోయింది, నా మోసపోయేది, నా కళ్ళు నన్ను మోసం చేస్తాను అనుకున్నా. ఏంటి నాకు కనబడలేదు, సరిగ్గా కనబడలేదు ఏంటని నేను అనుకున్నా. ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఆ సిక్కిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి ఆ కణాలన్నీ ముద్ద కట్టి బ్లడ్ వెసల్లో క్లాట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా అవుతుంది. ఏ ఏరియాలో అయితే బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అయిపోతుందో
ఆ ఏరియాలో బ్లడ్ సర్కిల్ లేక అది కుళ్ళిపోతుంది, ఎండిపోతుంది. ఆ రంగా ఈ ఫీమర్ దగ్గర మనకి ఫీమర్ 20 దగ్గర 2 వైపులా ఆ సికిల్ సెల్ ఏనేమియా వల్ల రక్తనాళాలు గడ్డగడ్డం రక్తం పోక ఎముక పోయింది, కరిగిపోయింది. కేవలం షాఫ్టే మిగిలింది అంతే. హెడ్ ఆఫ్ ఫీమర్ పోయింది, అనిపోయింది. నేను చాలా రేరు కేసు చూశాను, నాకు రేరు. మరి మా బుచ్చానాయుడు ఒప్పుకుంటారు, మా పట్టారాయణ గారు ఎందుకు చూశారు నాకు ఇదిగా, నేను చాలా చూసుంటారు. మీరు చూసి బాగా చూసారంట పట్టారాయణ గారు. అది కన్కమ్ కాదు, తక్కువగా చూస్తాం, తక్కువ. నేను మాత్రం ఫస్ట్ టైం చూసాను ఎక్సెస్. నేను తీసిన ఎక్స్రేలో ఫస్ట్ టైం చూసాను. అంటే అలా ఉంటాయి. దానికి మనకి ఎందుకు ఈ మొక్క చెప్పాల్సి వచ్చిందంటే నా గురించి గొప్ప చెప్పుకోవడం, మనం ఆలోచిస్తుండాలి. ఇది కాదు, ఏదవుతుంది అనేది. ప్రతి ఒక్కరికి ఒక రకమైన అప్లై నాలెడ్జ్ జస్ట్ కొంతమంది పెట్టుకోవాలి, క్యూరియాసిటీ కావాలి, ఏదో మెకానికల్గా కాదు. యూత్ ఉన్నారు కనుక నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. ప్రతి వాళ్ళు థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ అని ఎందుకంటానంటే మనం చేసే మైండ్ఫుల్గా మనం అటెండ్ అవ్వాలి. ఈ మైండ్ అటెన్షన్ అనేది లేకపోతే మనం చాలా తప్పులు చేస్తాం. చాలా తప్పులే కదా, మనం మోసం చేసుకుంటే ఎదుటి వాళ్ళకి మోసం చేస్తాం. ఏ నర్స్ అయితే నర్స్, ఇక్కడ నర్సులు ఉన్నారు, అటెండ్ సిన్సియర్లీ, అది మాత్రం చాలా సిన్సియర్ అటెన్షన్ ప్రతి పని మీద కావాలి. అలాప్పుడు ఈ రేర్ డిసీజెస్ మంచిగా, లేదా అదర్వైజ్ యు మిస్ సో మెనీ రేర్ డిసీజెస్. అంచేత ఎందుకు దీంట్లో రేర్ డిసీజ్లో ఎర్లీ డిటెక్షన్ త్రూ జెనెటిక్ కౌన్సిలర్, ఏదైతే ఎర్లీగా చేస్తే మనకి చాలా రోజుల ముందు బయటపడవు దారి చూస్తుంది. ఎర్లీగా డిటెక్ట్ చేయడం నేర్చుకుంటే మనం సాధ్యమవుతుంది. తర్వాత ముఖ్యంగా న్యూ బోర్న్ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. బిడ్డ పుట్టిన తర్వాత అన్నీ చూడాలి. కౌన్సిలింగ్ నర్సెస్ ఇక్కడ ఉన్నారు కనుక మన మెడికల్ ఫీల్డ్లో వాలంటీర్స్ ఉన్నారు, హీమోఫీలియాలో పనిచేసే వాలంటీర్స్ కూడా ఉన్నారు. ఏం చెబుతున్నాను, మీరు పుట్టిన ప్రతి పిల్లల్ని కంప్లీట్గా ఒక డాక్టర్నే కాదు, మనం ఎవరైతే ఉన్నామో మనం తల్లిదండ్రులే. ఇప్పుడు కొంత పిల్లలు మా దగ్గర పిల్లలు తీసుకొస్తారు, మా పిల్లల్ని, వాళ్ళకి టెస్ట్ చేసి ఉండదు స్కోటంలో. అసలు తల్లి చూడదు, రోజు స్నానం చేసి చిన్నప్పుడు పిల్లాడికి 5-10 ఏళ్ళు వచ్చేదాకా తల్లికి స్నానం చేసే మగ పిల్లాడికి అరే టెస్టిస్ లేదే అని తల్లికి తట్టదా? నాకు ఎప్పుడు కోపం వస్తుంది నాకు నిజంగా తల్లి మీద. స్నానం చేసి కింద మగపిల్లాడి కింద టెస్ట్ చేసుకోవడం చూసుకోలేదు. వాడికి అసలేమో ఎక్కడో కడుపు లోపల ఉంటే చివరికి క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఆ మాత్రం అబ్జర్వ్ చేయలేరు తల్లి. అది ఆ మాత్రం బేసిక్ అబ్జర్వేషన్, ఆ బేసిక్ అబ్జర్వేషన్ కూడా లేకపోతే ఎలాగా? ఇప్పుడు న్యూ బోర్న్ డిసీజ్ అందుకే మనకి ఆ బేసిక్ అబ్జర్వేషన్ లేకపోవడం. ప్రతి వాడికి ఇవాళ మా రామయ్య గారు ఇంతమంది బయట వాళ్ళు డాక్టర్లు కాని వాళ్ళు నర్సులు కాని వాళ్ళు పబ్లిక్ పిలిచారంటే దేనికంటే మీకు ఆ బేసిక్ అండర్స్టాండింగ్, బేసిక్ అబ్జర్వేషన్ కావాలి ప్రతి ఒక్కళ్ళకి. దిస్ ఇస్ నాట్ ఫర్ డాక్టర్స్, నాట్ ఫర్ నర్సెస్, నాట్ ఓన్లీ ఫర్ సైంటిస్ట్. పబ్లిక్ అవేర్నెస్ కావాలి బాగా. ఆ పబ్లిక్ అవేర్నెస్ లేకపోతే ఈ రేడిస్ ఇలాగ వస్తామని ఇబ్బంది ఇలా పెడతాయి. ఎవ్రీబడి షుడ్ బి ఎంపవర్డ్ విత్ దిస్ నాలెడ్జ్. రేర్ డిసీజ్ అనే దానికి ఎంపవర్మెంట్. ఎందుకంటే నేను తప్పన ఎంత దానికి ప్రతి ఒక్కరికి ఆ రేర్ డిసీజ్ గురించి ఒక రకమైనటువంటి ఉండి ఎలా ఉంటాయి ఏంటి అని ఒక నాలెడ్జ్ని గెయిన్ చేసి స్ట్రెంగ్త్ ఎంపవర్ అవ్వాలని కోరికని. ఎంపవర్, డెవలప్ నాలెడ్జ్, బికమ్ స్ట్రాంగర్ ఇన్ దట్. అలాగే అవేర్నెస్ క్యాంపెయిన్స్ బాగుంటే ఈ రకంగా ఉంటే మనం హౌ టు ప్రివెంట్ రేర్ డిసీజ్ దాంట్లో ముందు మనం అవుతాం. బేసిక్గా కొంతమందికి మనకు పబ్లిక్ కావాల్సిన దీంట్లో జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎవరండి జెనెటిక్ కౌన్సిలింగ్? విజయవాడ మొత్తమే చేసి ఎవరో 2-3 ఉంటారు జెనెటిక్ కౌన్సిలింగ్, ఎవరు లేరు. ఎంత ఇంపార్టెంట్ జెనెటిక్ కౌన్సిలింగ్. పెద్దానికే వాళ్ళ శాఖలు చెప్పారంటే జెనెటిక్ టెస్టులు లేవండి ఇక్కడ. హైదరాబాద్ పట్టణంలో ఎన్ని ఉంటాయండి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంచేత డిటెక్ట్ రేర్ డిసీజెస్ బై గ్యాదరింగ్ ఫ్యామిలీ హిస్టరీ. ఇందాక కృష్ణబాబు మన వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పారు.
ఫ్యామిలీ హిస్టరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక హీమోఫీలియా అంటే ఫ్యామిలీ హిస్టరీ మొత్తం తీయండి, తాత మొత్తాల దగ్గర నుంచి. ఒక థాలసీమియా మొత్తం తీయండి. డయాబెటీస్ అడగట్లేదా? ఒక బ్లడ్ ప్రెషర్ ఉంటే అడగట్లేదా? అలాగే ఏ డిసీజ్ అయినా గెట్ ఫ్యామిలీ హిస్టరీ. ఆ మనిషికి ఏదో డబ్బు ఉందంటే జస్ట్ గ్యాదర్ టోటల్ ఫ్యామిలీ హిస్టరీ. కేవలం రేర్ డిసీజే కాదు, ప్రతి డిసీజ్ గురించి మీ ఇంటి ఎవరున్నారా, ఎవరికి ఉందా ఇంటికి అడగండి. ఫ్యామిలీ హిస్టరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే పెర్ఫార్మెన్స్ జెనెటిక్ టెస్టులు చేయించండి. అండ్ ప్రొవైడింగ్ దానికి సపోర్ట్ చేసి దానికి చేయాల్సింది. అంచేత దీంట్లో జీనోమ్ సీక్వెన్సింగ్, బ్లడ్ టెస్ట్ ఫర్ డిఎన్ఏ, అలాగే సైటోజెనిక్, బయోకెమికల్, మాలిక్యులర్ టెస్టింగ్స్ అన్నీ కూడా చేయాలి. డీటెయిల్స్ వెళ్ళట్లేదు ఎందుకంటే ఇవన్నీ ముందు మాట్లాడేశారు. ఇంకా హీమోఫీలియా ఉంది. హీమోఫీలియా అంటే చాలామంది తెలుసుకుంటాను. అదేంటంటే డిజార్డర్ ఇన్ విచ్, నేను అది కాక హీమోఫీలియా గురించిను చాలా మంది మాట్లాడతాను. నేను ఎక్కువ డీటెయిల్స్ కాదు, సింపుల్గా నేను మొక్కలు పెరుగుకుంటాను. ఏ డిజార్డర్ ఇన్ విచ్ బ్లడ్ డస్ నాట్ క్లాట్ నార్మల్లీ. చిన్న దెబ్బ తగిలితే చాలండి, ఇలా కట్టండి ఊరికే ఇంత వాపు వస్తుంది. కింద పడి నాకు మోకాలు దెబ్బ తగిలేమండి ఇంత వాచిపోతుంది. పట్టారే గుర్తు ఉంటుంది. మేము చదువుకున్న రోజుల్లో ఒక పిల్లవాడు మా మెడికల్ స్టూడెంటే, ఆయన కాలి దెబ్బ ఇంత వాచిపోయి చివరికి బ్లడ్కి ఎంత మేము అందరం కలిసి బ్లడ్కి అందరం బ్లడ్ డొనేషన్ దాదాపు నాకు గుర్తు 11 బాటిల్స్ అయిపోయి 15 బాటిల్స్ ఎక్కించాం. కానీ భర్త చచ్చిపోయాడు హీమోఫీలియా. గుర్తుంది డాక్టర్ మీకు? ఆ కుర్రాడు అతను హీమోఫీలియా వల్ల మెడికల్ స్టూడెంట్ డైడ్ విత్ డ్యూ టు హీమోఫీలియా. ఆ క్లాటింగ్ మెకానిజం లేక బ్లడ్ క్లాట్ అయిపోయింది. అంచేత దాంట్లో డస్ నాట్ క్లాట్ నార్మల్లీ, దేర్ విల్ బి ఎక్సెసివ్ బ్లీడింగ్ ఆఫ్టర్ ఎనీ ఇంజరీ. దానివల్ల బ్లీడింగ్ ఉంటుంది, బ్రూజింగ్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, స్టిఫ్నెస్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. అంటే హీమోఫీలియా విషయంలో వాళ్ళు జాగ్రత్త చేయాలి. దానికి కావాల్సిన నిజంగా మెడిసిన్స్ చాలా చక్కగా కావాల్సిన టెస్టింగ్ చాలా కావాలి, జెనెటిక్ కౌన్సిలింగ్ కావాలి. ఇక హీమోఫీలియా ఎలా చేసేసాము దీంట్లో హీమోఫీలియా దాంట్లో దాన్ని మ్యాండ్రికాలు ఇద్దరు చాలా ఎక్కువ జరిగేవి. ఇప్పుడు మ్యాండ్రికాలు అనేవి లేదా దగ్గర బంధువుల పెళ్ళిళ్ళు అనేవి జరగకుండా చేయాలి. మనలాంటి ప్రతి వాళ్ళు చెప్పాల్సిందంటే మ్యాండ్రికాలు, దగ్గర రక్త సంబంధికులు పెళ్ళిళ్ళు జరగకుండా చూడాలి. హీమోఫీలియా వాళ్ళకి పెళ్లి చేసేట్లయితే ఇంకోటి చేసి వాళ్ళకి ఏం లేకుండా చూసుకొని చేసేది చూడాలి. అలాగే దీంట్లో హీమోఫీలియాలో ఎక్కువ మంది అమ్మాయిలు సఫర్ చేస్తే చాలా ఒక అబ్బాయిలు సఫర్ అవుతారు. పాపం మగపిల్లలు పాపం, అమ్మాయికి పాపం అమ్మాయి కాదు ఇక్కడ, పాపం అబ్బాయి. హీమోఫీలియా పాపం అబ్బాయి అని అందరూ అమ్మాయిలు పాపం అని అమ్మాయి దిగు చూపిస్తారు. మనం మరి కొందరు ఆ పాపం అబ్బాయి అనాలండి. ఎందుకంటే అక్కడ ఇక హీమోఫీలియాలో వాళ్ళకి 2 ఎక్సోక్రోమ్స్ ఉంటాయి. 2 ఆడపిల్లలో 2 ఉంటాయి ఎక్సోక్రోమ్స్. మగపిల్లలో ఒక ఎక్స్ వయ్యి ఉంటుంది. ఒక ఎక్స్పీస్ ఉన్న చాలు ఈడు అవుటే ఇంజురీస్తో స్వెల్లింగ్. ఆడపిల్లకి 2 ఉంటాయి కదా, ఒక దాని మీద హీమోఫీలియా సంబంధించింది ఎఫెక్ట్ ఉంటుంది, ఇంకో దాని మీద ఉండదు, ఇంకో రెండో దాని మీద ఉండదు. అంచేత వాళ్ళకి రక్షణ ఏర్పడుతుంటుంది. అంచేత పూర్ ఫెలోస్ అబ్బాయిలు హీమోఫీలియా సఫర్ అవుతుంటారు. అది జెనెటిక్ సీక్వెన్స్ డెంగ్యూ మనకు అవసరం అవుతుంది. అలాగే థాలసీమియా, మా రామారావు గారు కాకినాడలో వండర్ఫుల్గా చేస్తున్నారు థాలసీమియా అలాగే ఏలూరులో చేస్తున్నారు. ఏలూరులో ప్రసాద్ గారు అనేది చాలా చక్కగా చేస్తున్నారు అంతా. థాలసీమియా రెడ్ క్రాస్ తరపున థాలసీమియాకి మేమందరం ఫ్రీగా బ్లడ్ ఇస్తాం. ఫ్రీగా బ్లడ్ అందరికి. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా థాలసీమియా ఇష్టం చాలా చేస్తుంది. మా రెడ్ క్రాస్ మీద కమిటెడ్ ఫర్ థాలసీమియా చిల్డ్రన్. థాలసీమియా వాళ్ళందరికీ ఫ్రీగా, కొంతమంది నెలకి ఒకసారి 2 సార్లు, కొంతమంది 2, 3, 4 సార్లు ఇవ్వాల్సి వస్తుంటుంది. మన కరోనా టైంలో నేను చైర్మన్ రెడ్ క్రాస్ చైర్మన్ ఉంటే థాలసీమియా ఎవ్వరు బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు లేరు, వచ్చేవాళ్ళు కాదు. ఆ తల్లులు వచ్చి ఏడుస్తుంటే నాకు ఆ ఏడుపులు, ఆ పిల్లలు నీరసంగా ఎనీమియా వచ్చి ఇలా అయిపోతుంటే నాకు తెలియని తప్ప నేను ఎంత బాధపడిపోయేవాడిను. లేదు బ్లడ్ ఇచ్చేవాళ్ళు లేరు.
అప్పటికి నేను టీవీ నైన్ వాళ్ళకి ఒకసారి టీవీ నైన్ ఆ టైంలో చెప్పి వాళ్ళ చేత అనౌన్స్మెంట్ చేయించి వాళ్ళు పెట్టి వాళ్ళ క్యాంప్ పెడితే 105 యూనిట్ బాటిల్స్ అవన్నీ థాలసీమియా వాళ్ళకి పెట్టుకోవచ్చు. ఆ రకంగా మరి సొసైటీ పబ్లిక్ కమిట్మెంట్ కావాలి, పబ్లిక్ కమిట్మెంట్ కావాలి. ఇలా ఉన్నాడు నిజమే. అవేర్నెస్ దేనికి రామయ్య గారు పెట్టిన పబ్లిక్ అని ఎందుకు పిలిచి పెట్టారంటే అవేర్నెస్. రేర్ డిసీజ్ అంటే ఏం లేదు, కేవలం డాక్టర్లు సైంటిస్టులే కాదు, పబ్లిక్ కావాలి. ది కన్సర్న్ టు ది ఫెలో బ్రదర్. అంచేత రెడ్ క్రాస్ మేము చేసి చాలా చేస్తాం. రెడ్ క్రాస్ మాకు 150 మంది ఉండేవాళ్ళు చాలా తర్వాత నిదానంగా తక్కని బ్లడ్ గవర్నమెంట్ చేసినట్టే తక్కని బ్లడ్ బ్యాంక్స్ అని కూడా డిస్ట్రిబ్యూట్ చేసిండే అందరినీ. ఇప్పుడు మా విజయవాడ బ్లడ్ బ్యాంకులో 40 మందికి రెగ్యులర్గా బ్లడ్ ఇస్తున్నాం. అలాగా అంచేత అరంగస్తుంది దాని. మరి అలాగే కాల్షియం మేజర్ మెయిన్ అంటే అవి నీకు చెప్పడం మాట్లాడతారు వీళ్ళందరూ. ఇక ఏం చివరిలో ఇంకా చివరికి వచ్చేసాను. రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ రేర్ డిసీజెస్. ఇంత పబ్లిక్ అని మీరు నేను మనమే అధికారంలో లేము. సోషల్ వర్కర్స్ ఉన్నారు ఇక్కడ, సోషల్ వర్క్ చేస్తున్నాం. మన మతం తప్పకుండా కమిట్మెంట్తో ఒక రకమైన స్పందనతో ఒక ఆవేదనతో మనం చేస్తున్నాం. మన రామయ్య గారు చాలా చేస్తున్నారు. అలాగే ఇది గవర్నమెంట్ రోల్ ఇన్ మేనేజింగ్ రేర్ డిసీజెస్ including developing policies, providing funding and establishing centers for diagnosis and treatment. ఇంతమంది మన హీమోఫిలియాలో పనిచేస్తున్న వాలంటీర్స్ వచ్చి ఒక చక్కని సజెషన్ ఇచ్చారు. రియల్లీ గ్రేట్. నేను మాత్రం ఇంత ఉండాల్సింది, నేను ఆ సజెషన్ చెప్పుకుంటున్నాను. గవర్నమెంట్ ఒక ఏదైనా వెబ్సైట్ లాగా కానీ లేదా ఏదైనా పెట్టి దాంట్లో వీళ్ళందరూ పేర్లన్నీ ఎన్రోల్ చేసేట్లుగా, ఎవరు పేరు ఉన్నా సరే, థాలసీమియా పిల్లలు ఉన్నా, హీమోఫిలియా పేషెంట్ ఉన్నా, వాళ్ళంతా అందరూ కూడా అందరు గ్రూప్ ఆ మనుషులందరూ ఆ దృష్టిలో గవర్నమెంట్ ఒక లిస్టు తయారు చేయాలి. ఒక యాప్ పెట్టి యాప్ ద్వారా చేయాలని రామారావు మనం చేయాలి. వెరీ గుడ్ సజెషన్ ఇది. ఒక యాప్ కావాలి, యాప్ పెట్టేసి అలాగే అది రేర్ డిసీజ్ అనేది కూడా ఒక యాప్లా తెలిసి దాంట్లో పేర్లన్నీ నమోదు చేసుకోవాలి. ఎవరు ఉన్నారు పేర్లు వేస్తే అది దాంట్లో ఆ రంగంలో పనిచేసే వాళ్ళు. మన బ్లడ్ డోనర్స్ ఉన్నారు, వాళ్ళు మేము బ్లడ్ డోనర్ చేస్తారు, ఎన్రోల్ చేసుకుంటున్నారు. ఆ రంగానే ఈ రేర్ డిసీజ్ వాళ్ళందరూ కూడా వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ డేటాతో పెట్టేసినట్లయితే ఇంకోటి ఎక్కడెక్కడ చేసారు, ఎంతమంది చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అలాగే గవర్నమెంట్ దృష్టికి తీసుకున్న వీలుగా ఉంటుంది. యాప్ ఒకటి తయారు చేయాలి. అంచేత గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో ఇలాంటి సెమినార్స్ కాలేజీల్లో, యూత్ కమిటీస్లో, కమ్యూనిటీలో ఎన్నో పెట్టచ్చు ఇలాంటి. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావచ్చు. అలాగే రీసెర్చ్కి బాగా హెల్ప్ చేయొచ్చు గవర్నమెంట్. అలాగే డయాగ్నోసిస్ సెంటర్స్ ఎక్కువ పెట్టాలి. అలాగే ట్రీట్మెంట్ పార్ట్లో కూడా ఇంతకుముందు చూడండి ఎన్ని గురించి ఏ జబ్బుకి ఎన్ని మంది ఏ కంపెనీ ఇస్తుంది. పాల్ గారు మొత్తం చూపించారు మనకి ఏ కంపెనీ ఆ డ్రగ్స్ తయారు చేస్తున్నాయని. అయినా రేరే పేరుకు పడితే ప్రొడక్షన్ ఉంటుంది అక్కడ. మీరు ఆశ్చర్యపోతారు, ఈ కంపెనీలో జబ్బుకి మందు ఉంది అని ఈ ప్రొడక్షన్ చేస్తా అంటారు, అక్కడ ఉండదు. అక్కడ అది తయారు చేయాలి, లాభాలు లేవు కదా, అదేది రావు. అలాగే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వీళ్ళకు ఉండాలి. గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేసేట్టు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఇన్సూరెన్స్ చేసేట్టుగా కావాలి. అంతే అరంగా చేస్తే అప్పుడు ది గవర్నమెంట్ మే ఆల్సో ఎస్టాబ్లిష్ ఏ రిజిస్ట్రీ అండ్ కోఆర్డినేట్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అటు మధ్య కూడా కలిసి కోఆపరేషన్ ఉండేట్టు కావాలి. అలాగే ఫండింగ్ కెన్ ప్రొవైడ్ ఫర్ రీసెర్చ్ చేయడం కావాలి. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి. పేషెంట్ డైట్ కూడా ప్రొవైడ్ చేయడం ఉండాలి. డైట్ చాలా ఇంపార్టెంట్ అండి, చక్కని డైట్. అలాగే కౌన్సిలింగ్ సెంటర్స్ కావాలి, జెనెటిక్ సెంటర్స్ కావాలి. ఈ రకంగా చేస్తూ నేను చాలా టైం తీసుకున్నట్లున్నాను. కానీ రామయ్య గారిని చూసిన తర్వాత నాలో చాలా ఆవేదన వచ్చింది. ఆవేదనతో నేను ఇలా ఆవేశంతో కూడా మాట్లాడాను. ఏమైనా తప్పు నుండి క్షమించాలని కోరుతూ నేను తప్పకుండా రామయ్య గారితో నా వంతుగా నా సహాయం అందిస్తాను చెబుతూ మీ అందరూ సెలవుతున్నాను. నమస్కారం.
ధన్యవాదాలండి.